ఆయన ఒకటి అంటారు, నీ శరీరమే స్థూల శరీరము, నువ్వేమంటున్నావు నేను అంటున్నావు, అంటే నీ దృష్టిలో అదే సత్యము, మంచిదే. నేను అని నువ్వు చూపిస్తున్న దాంట్లో ఏమున్నాయి? కాళ్ళున్నాయి, చేతులున్నాయి, ముక్కుంది, నోరుంది, ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు నీ ఎడం చేత్తో కుడి చేతిని పట్టుకుని చెప్పవలసి వస్తే ఇది నా చెయ్యి అంటావు. అప్పుడు మళ్ళీ నేనుకి ఇది నేను కాదు, నేనుకు చెందిన వేరొకటి నాదయింది, నా చెయ్యి అయింది. అంటే నేను కాదు, నాది అయిపోయింది. అంటే నేను కాదుగా చెయ్యి. అప్పుడు చేతులు నువ్వు కాదు, కాళ్ళు నువ్వు కాదు, ముక్కు నువ్వు కాదు, కంఠం నువ్వు కాదు, హృదయం నువ్వు కాదు, కడుపు నువ్వు కాదు, కాళ్ళు నువ్వు కాదు. మరి అప్పుడు ఆత్మ శరీరం ఎలా నేను ఎలా అయింది? ఒకవేళ ఆత్మ ఎందుకు ముక్క తీసేయడం అన్న మాట ఉండదుగా. ఏ ప్రమాద కారణం చేతనైనా ఒక వ్యక్తికి ఒక చెయ్యి తీసేశారు, అంత మాత్రం చేత నేను లేకుండా పోయిందా? అజ్ఞానం దృష్టిలోనైనా అతను నేనున్నాననే అంటాడా? ఒక చెయ్యి తీసేశారు కానీ ఇంకా నేనున్నానంటాడు. చెయ్యి తీసేసినా శరీరం ఉందా? ఒక వేలు తీసేసినా శరీరం ఉందా? కాలు తీసేసినా శరీరం ఉందా? వెంట్రుకలు తీసేసినా శరీరం ఉందా? మరప్పుడు అది ఎలా ఆత్మ అయింది? అప్పుడు అది ఎప్పుడు నేనుగా ఉంటోంది, నాదిగా ఉంటోంది, మార్పు చెందుతోంది. ఒకప్పుడు బాల్యంలో ఉంది, ఒకప్పుడు కౌమారంలో ఉంది, ఒకప్పుడు యవ్వనంలో ఉంది, ఒకప్పుడు దృఢంగా ఉంది, ఒకప్పుడు నీరసపడింది. ఇన్ని మార్పులు చెందుతున్నది ఆత్మ ఎలా అవుతుంది? ఎలా నేనని దీన్ని చూపించి నువ్వు నేనని అంటున్నావు? అంటే ఆయన ప్రౌఢమైనటువంటి వాదన అలా ప్రతిపాదిస్తారు. అలా ఒక్కొక్క దాన్ని అనాత్మని తీసేసి చూపిస్తారు.